మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అని ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు. మొట్టమొదటిగా మనుషులందరూ ఏంటంట రక్షణ పొందాలి. ఆ తరువాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారమై ఉండాలన్నది ఆయన యొక్క ఆశయం ఉన్నది. ఆయన అలాగని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం కూడా అలాగే ఉందన్నమాట. అయితే యోహాను రాసిన సువార్తలో మనం ఒక మాట చూస్తాం. ఏంటి అది అంటే 14వ అధ్యాయం మనం చూసినప్పుడు యోహాను రాసిన సువార్త ఎవరైనా చదవగలరా? వీలైన వారు చదవండి. 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇక్కడ మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అదేంటంటే ప్రభువు మన కోసమై ఒక స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాడు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. మొట్టమొదటిగా మనం గమనించుకుంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఏం అవ్వాలంట? రక్షింపబడి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలో చూసినప్పుడు మన కోసమే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? తన రాజ్యాన్ని మన కోసం నిర్మిస్తూ ఉన్నాడు. అందుకోసమే మన కోసమే నివాసాలు ఏర్పరచడానికి ఆయన తిరిగి అక్కడికి ఆరోహణమై వెళ్ళాడని వెళ్ళాల్సిన పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో అసలు ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? అసలు రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇదే యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూసుకోవచ్చు. అక్కడ చివరి నుంచి నేను కొంచెం చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చాడు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అలాంటి సత్యాన్ని బట్టి మనము కూడా అనుభవ జ్ఞానం కలిగిన వారమై ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ సత్యము అని ఏంటి అని ఆలోచన చేసినప్పుడు సత్యము వాక్యమే. వాక్యం ఎవరు అని ఆలోచన చేసినప్పుడు మన దేవుడు అని మనము లేఖనాలు చూస్తాం. అలాంటి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారమై మనం ఉండాలి అని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం అదే ఉన్నది. ఆ ఉద్దేశానికి మనము లోబడినప్పుడు మనకివ్వబోతున్నటువంటి ఆ యొక్క గొప్ప మేలేంటి అని ఆలోచన చేసినప్పుడు తను ఉండే ప్లేస్లో, ఆయన ఉండే పరలోక రాజ్యములో మనల్ని కూడా చేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. అయితే భూమి మీద ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తును నమ్ముకున్నాము అని చెప్తున్న మనమందరము కూడా ఒక నిరీక్షణతో ఉంటాం కదా. అదేంటి అంటే పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, పరలోక రాజ్యంలో ప్రభువును హత్తుకోవాలి, ప్రభువుతో ఉండాలి అనే ఆశ మనందరికీ ఉండొచ్చు. అయితే మనకు ఆశ ఉండడం తప్పు కాదు, కానీ ఆశకు తగినటువంటి ఫలములు మనం ఫలిస్తూ ఉన్నామా? ఈ రాత్రి మన ధ్యానాంశం ఏంటి అంటే ఆయనతో ఉన్న ఆత్మబంధం. ఆయనతో మనం కలిగి ఉన్న ఆత్మబంధం ఎలాంటిది? అసలు కలిగి ఉన్నామా? మనం అలాంటి బంధాన్ని మనము కలిగి ఉన్నామా అనేది రాత్రి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనేమో సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అలాగ వచ్చిన ఆయనను ప్రజలందరూ కూడా రకరకాల వ్యాధితో, రకరకాల శరీరానికి పట్టినటువంటి వ్యాధితో ఆయనను వెంబడించాలని ఆయన వెంట వచ్చారు, ఆయనను వెంబడించారు. దేనికోసం వెంబడించారు అని మనం చూస్తే రోగాలు నయం కావాలని కొంతమంది ఆయనను వెంబడించినట్లుగా మనము చూస్తామన్నమాట. లేఖనాలు చాలా స్పష్టంగా అలాగనే తెలియజేస్తూ ఉన్నాయి. అనేకులు ఆయన యొద్దకు దేనికోసమై పరిగెత్తారు అంటే శరీరానికి పట్టినటువంటి ఆ యొక్క రోగాన్ని స్వస్థపరచుకోవాలని, ఆయన బాగు చేస్తాడని విని వచ్చినట్లుగా మనం చూస్తాం.
యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 38 సంవత్సరముల నుండి వ్యాధి కలిగిన ఒక వ్యక్తిని దేవుడు ఎలా స్వస్థపరిచాడు? ఒకసారి మనం ఆ మాట చూసుకుందాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం ఈ మాట చాలా చక్కగా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అయితే నేను 2వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయమునకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా కూడి ఉండిరి. అయితే అక్కడ 38 ఏళ్ల నుంచి వ్యాధి కలిగిన ఒక మనుషుడు పడి ఉన్నాడంట. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచబడగోరుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు మాత్రమే, అంటే ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు అందులో దిగిన వారు మాత్రమే స్వస్థపరచబడతా ఉన్నారు. ఈయన వ్యాధి కలిగిన వ్యక్తి కాబట్టి అలాంటి పరిస్థితులు ఆయనకు అక్కడ కనిపించట్లేదు. ఆయన వచ్చేలోపే మరొకరు వెళ్తున్నారని ఇక్కడ ఆయన స్పష్టంగా ప్రభుతో సంభాషించి చెప్తా ఉన్నాడు. అయితే ప్రభు అడుగుతా ఉన్నాడు, నీవు స్వస్థత పొందుకోవాలని అనుకుంటున్నావా అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే ఆ మాట చెప్తా ఉన్నాడు, నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా వస్తున్నాడని ఆయనకు ఉత్తరం ఇచ్చినప్పుడు యేసు ఏం చేశాడు? అక్కడ నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఇక్కడ ఎలాగన ఈయన స్వస్థపరచబడ్డాడు? నీటిలో మునిగిన విషయాన్ని బట్టే, నీటిలో మునిగితేనే స్వస్థత ఈయనకు వచ్చిందా అంటే కాదు కదా. ఇది కాసేపు అలాగన పక్కన పెడితే మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ నయమాను అనే ఒక వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటాడు. చిన్నమ్మాయి చెప్పిన మాటను బట్టి ఆయన ఏం చేస్తాడు అనంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? యోర్దాను నదిలో నీవు 7 మార్లు మునిగి లేస్తే నీకు స్వస్థత వస్తుంది అని చెప్తాడనమాట. కొంత నయమాను విసుక్కున్నప్పటికీ చివరికి ఆయన చేయవలసిన పని ఏంటి? ఆ యొక్క కోనేటిలో ఆ యొక్క యోర్దాను నదిలో మునిగి 7 మార్లు లేచిన తర్వాత ఆయన దేహం ఎలా అయిందని మనం చూస్తాం. పసిపిల్ల దేహం వల్ల అయ్యిందని మనం గమనించుకోవచ్చు. ఈ రెండింటిని మనము ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు స్వస్థత ఇవ్వాలి అనుకుంటే అది ఏ రూపంలోనైనా ఇవ్వచ్చు. కేవలము నీటిలో మునిగితేనే మాత్రమే నాకు స్వస్థత వస్తుంది అని ఆయన అనుకున్నాడు. కానీ దేవుడు ఎలా స్వస్థపరిచాడు ఆయన్ని అని మనం ఆలోచన చేస్తే దేవుని మాట అని మనము చూస్తామన్నమాట. దేవుని మాట ద్వారా ఆయనకు స్వస్థత వచ్చిందని మనం చూస్తాం. నాట్ బై వాటర్, నాట్ విత్ మ్యాన్. ఆయనకు స్వస్థత ఎలా వచ్చింది? జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు సమస్తము జరుగుతాయని ఎంతోమంది ఆ యొక్క లేఖనాలలో మనము వారి యొక్క ఉద్దేశాలను బయలుపరుచుకుంటున్న విధానాన్ని కూడా మనం చూస్తామన్నమాట. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ నయమాను నీటిలో మునిగితేనే స్వస్థత వచ్చింది. ఈ 38 ఏళ్ల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తికి దేవుడు ఒక మాట మాత్రమే చెప్పాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు. అంటే దేవుని యొక్క మాటకు అంత శక్తి ఉందని మనం చూస్తాం. అందుకే లేఖనాలు ఇలాగ సెలవిస్తున్నాయి కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా స్వస్థపరచబడతాడు అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంత బాగుంది. గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు కలిగిన వారు, ఇలాగ రకరకాలుగా కుష్ఠిరోగం కలిగిన వారు, పక్షవాయువు కలిగిన వారు, చెవిటి వారిని, గ్రుడ్డి వారిని ప్రభు అనేక రోగాల చేత బాధపడి పీడింపబడుతున్న వారిని సహితము రక్షించిన వాడుగా ఉన్నాడనమాట. అయితే కేవలము శరీరానికి పట్టినటువంటి రోగాన్ని మానవుడు ఏం చేస్తున్నాడంటే తీసివేసుకోవడానికి, లేదంటే ఆ శరీరానికి పట్టినటువంటి ఆ యొక్క రుగ్మతలు అయితేనేమి, ఆ శరీరానికి ఉన్నటువంటి బాధలు, వీటన్నిటిని దూరం చేసుకోవడానికి మానవుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలా చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అని ఆలోచన చేస్తే మనము స్త్రీలము ఎక్కువగా అనుకుంటూ ఉంటాం ఏంటి అంటే, నేను ప్రపంచానికి అంటే బయట ప్రపంచానికి అందంగా కనిపిస్తే చాలు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు.
బయట ప్రపంచం నన్ను చూసి వావ్ ఈ అమ్మాయి చాలా బాగుంది, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా అనుకుంటే చాలు అని కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వారి శరీరంలో ఏదైనా రోగం ఉండొచ్చు, కానీ వారు దాన్ని గుర్తించలేని పరిస్థితి. ఒకవేళ రోగం ఉన్నప్పటికీ కూడా వారికి ఆ రోగం ఎలా వచ్చిందని మనం ఒకవేళ ప్రాసెస్ని స్టార్ట్ చేసినా తెలుసుకోవడానికి అక్కడ ఖచ్చితంగా ఏముంటుందంటే ఏదో ఒక సర్జరీస్ కోసమో పలానా వాటి కోసమో వారి యొక్క శరీరాలను తమంతట తామే ఏం చేసుకుంటా ఉన్నారంటే హింసించుకుంటున్నారని కూడా మనము నవేడేస్ చూడొచ్చు అనమాట. అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలని ఆశపడతా ఉన్నాను, ప్రభు మనతో ఏం చెప్పాలని ఆశపడతా ఉన్నాడు అంటే, ఇప్పుడు మనకందరికీ ఒక ప్రశ్న ఏంటి, ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అలాగున వచ్చిన ఆయన ఉద్దేశం ఎలా ఉంది? ఆయన ఉండి రాజ్యంలో మనల్ని కూడా ఉంచుకోవాలన్నది, మనల్ని కూడా ఆయన ఉన్నటువంటి స్థలంలో ఉండాలన్నది ఆయన ఆశగా ఉంది. కానీ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ యొక్క ప్రాసెస్ ఎలా ఉంది? ఆ మిడిల్లో ప్రాసెస్ రిజల్ట్ అయితే మనకు తెలుసు కదా, ఏమైంది? మనం ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉండాలి. ఆయన ఇష్టం కూడా అదే, ఆయన మన కోసమే స్థలాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్ ఎలా ఉంది? కేవలము శరీరానికి పట్టిన స్వస్థతను మాత్రమే కోరుకునే వారంగా ఉన్నామా? లేదు అని అంటే సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దీపాన్ని కూడా మనము కాపాడుకునే వారంగా ఉన్నామా? చూడండి, ఒక దీపాన్ని మనము వర్షం వస్తున్నప్పుడు దీపం పెడితే అది ఆరిపోతుందా, ఆరిపోకుండా ఉంటుందా అంటే ఆరిపోతుంది. గాలి వచ్చినప్పుడు ఆ దీపము ఆరిపోతుంది. ఇంకా మనము అలాగిన దీపాన్ని కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటూ అలాగే పట్టుకొని కూర్చోగలమా అక్కడ అంటే కూర్చోలేం. ఎందుకు అని అంటే దీపాన్ని వెలిగించేస్తాము, అది వెలుగుతున్నంత వరకు, ఒత్తి ఉన్నంత వరకు వెలుగుతుంది, ఆ తర్వాత అది కూడా ఇదైపోతుంది. మరి అలాంటి జీవితము మానవుడిది. ఎంతకాలము ప్రభు, ఇది కూడా మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూడా ప్రభు ప్రేమే మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే ఏదో ఒక చిత్తము, ఆయన ప్రణాళిక లేనిదే ఈనాడు మరణము కూడా సంభవించట్లేదు. అయితే శరీరానికి పట్టిన రోగాలను మాత్రమే నయం చేసుకోవడానికి మనిషి చాలా చాలా తాపత్రయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దీపము ఆరిపోకుండా ఉండాలంటే, ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలంటే మనకు ఒకటి అవసరం. ఏంటి మనకు అవసరం అని ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన స్వస్థత మనకు అవసరం. ఈ ఆత్మ సంబంధమైన స్వస్థత ఎలా వస్తుంది మనకు అని మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం అక్కడ చూసుకుంటే, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఉంది. ఇక్కడ భూమి మీద ఆయన కూడా మానవుడిగానే వచ్చాడు కదా, ఆయన కూడా మానవుడిగా అంటే మనం ఎలా ఉన్నామో అలాగే ఆయన కూడా ఉన్నాడు, ఆయన ఇమేజ్లోనే మనం ఉన్నాం. అయితే ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిష్కల్మషుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఏ కపటము లేదు, ఆయనలో ఎటువంటి దోషాన్ని కూడా మనము చూడలేము. అందుకే అంటాడు కదా, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నాలో పాపమున్నదని స్థాపించగలడా? ఎవరము కూడా అట్టి సాహసం మనము చేయలేం. కాబట్టి కేవలము పాపములను క్షమించడానికి మనుష్య కుమారునికి మాత్రమే అధికారం ఉంది. అట్టి అధికారాన్ని దేవుడు ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఆయన అనుకున్న విధంగా అనేక మందిని తమ యొక్క శరీరానికి పట్టిన ఆ యొక్క రోగాలను మాత్రమే కాదు కానీ ఆ యొక్క పాపములను కూడా క్షమించేశాడు అని మనము లేఖనాలు స్పష్టంగా చూడగలం. ఇక్కడ మనము చదువుతున్న యోహాన్ రాసిన సువార్త 5వ అధ్యాయంలోనే 38 ఏళ్ల నుంచి చూడండి, వ్యాధి కలిగిన ఒక వ్యక్తి పడి ఉంటే మాటతో స్వస్థత కలిగించినటువంటి దేవుడు చివరిగా ఆయనతో చెప్తున్న మాట ఏంటంటే, మనం ఇక్కడ గమనిస్తే 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, ఇకను పాపం చేయొద్దని ఎందుకు చెప్తా ఉన్నాడండి ప్రభు అక్కడ? ఎందుకంటే ఆయన కలిగి ఉన్న శరీరానికి పట్టిన వ్యాధిని మాత్రమే కాదు కానీ ఆత్మకు పట్టిన వ్యాధిని కూడా అక్కడ ఆయన తొలగించేసినట్లుగా చూస్తాం. అంత మాత్రమే కాదు కదా, గుడ్డివాడి కన్నులను ఆయన ఉమ్మి వేసి ఆ యొక్క ఉమ్మి ద్వారా స్వస్థత కలిగించాడు. గుడ్డివాడు చూపును పొందుకున్నాడు. నీకు ఎవరైనా కనిపిస్తున్నారా అని అడిగినప్పుడు, అవును మనుషులు చెట్ల వలె కనిపిస్తున్నారన్నప్పుడు మరొకసారి ఆయన అదే విధముగా ఆయనను ముట్టినప్పుడు ఆ యొక్క కన్నులు బాగా అయినప్పుడు ఆయన కన్నులు తెరవబడ్డాయని చూస్తూ ఉన్నాం. అసలు ఏ కన్నులు తెరవబడ్డాయి? ఆత్మీయమైన మనోనేత్రాలు అక్కడ తెరవబడ్డాయని మనము చూస్తాం. అలాగున
పాపమును క్షమించడానికి అధికారం ఉన్నటువంటి మనుష్య కుమారుడు మన పాపాలను కూడా క్షమించాడు. మనం ఆయన ఎదుట ఒప్పుకున్న ఆ యొక్క చిన్న మాట, ప్రభువా నన్ను క్షమించయ్యా అన్న ఒక మాటను, నేను పాపిని నన్ను క్షమించు అన్న మాటను బట్టి ప్రభు అంతలా మనల్ని క్షమించినప్పుడు మనము కూడా ఆత్మ సంబంధమైన స్వస్థత కలిగిన వారంగా మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మనం ఎలా ఉండాలి, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుందని మనం చూసాం చెప్పండి. ప్రభువు అధికారం ఉంది ఆయనకి పాపాలు క్షమించడానికి, కాబట్టి పాపాలు ఒప్పుకుంటే ఆత్మలో స్వస్థత వస్తుంది. శరీరానికి పట్టిన రోగము స్వస్థపరచబడాలంటే ఆయన అడుగుతాడు మనల్ని ఒక ప్రశ్న, నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడుగుతాడు. మనం అవును ప్రభువా అంటాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సరే నీ విశ్వాసమును బట్టి నీవు స్వస్థత పొందుకో అని అంటాడు. అయితే ఇక్కడ మరి పాపాలు క్షమించబడాలంటే మనమే ఒప్పుకోవాలి. మనం ఏమని ఒప్పుకోవాలి, నీవు పాపములను క్షమించుటకు సమర్థుడవు, నీకు అధికారం ఉంది, నేను పాపిని నన్ను క్షమించు అని మనం ఒప్పుకున్నప్పుడు కూడా మనకు స్వస్థత వస్తుంది. ఏ స్వస్థత అది అంటే ఆత్మ సంబంధమైన స్వస్థత. ఈ ఆత్మ సంబంధమైన స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి ఎలాగనైతే జీవించగలడో అలాగుననే గొర్రెపిల్ల రక్తములో కడుగుబడినటువంటి ప్రతి మానవునికి కూడా ప్రభువుని హృదయంలో చేర్చుకున్నటువంటి ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆ యొక్క ఆత్మీయమైనటువంటి స్వస్థతను కలిగి ఉంటాడు. ఇలాంటి ఆత్మ సంబంధమైన స్వస్థతను మనం కలిగి ఉండాలంటే ఆయనతో మనకు బంధం ఉండాలి. ఎలాంటి బంధం, ఈ లోకంలో బంధాలను చూసుకుందాం. ఆయన ఎంతో మంచి వేలో అంటే చెప్పుకోవాలంటే చాలా అద్భుతంగా ఈ బంధాలను పెట్టాడు కదా. ఎంత అద్భుతంగా పెట్టాడండి. ఒక తల్లి తండ్రి పిల్లలకు ఉన్న బంధం, అత్తమామలకి మధ్య కోడలికి మధ్య ఉన్న బంధం, అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మధ్య ఉన్న బంధం. ఆ బంధం ఎలా ఉంటుంది చెప్పండి మనం ఆలోచన చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మకు కొడుకుకి ఉన్న బంధాన్ని చూసుకున్నట్లయితే అమ్మ పిల్లవాడి ఆకలిని తెలుసుకుంటుంది కదా. పిల్లవాడి ఆకలి ఎప్పుడు ఏ టైంలో అవుతుందో కూడా అమ్మకు తెలుసు. ఎందుకు తెలుసు అని అంటే చిన్నప్పటి నుంచి మనల్ని పెంచింది పోషించింది కాబట్టి అమ్మకు తెలుసు. కాబట్టి ఆమె ఆకలి తెలుసుకుని మనకి ఇష్టమైన రకరకాలవన్నీ చేసి పెడతా ఉంటే వంటలు తింటూ ఉంటాం. అలాగున ఈ ఆత్మ సంబంధమైన స్వస్థతను మనం పొందుకోవడానికి ఆయనతో ఆత్మ సంబంధం కూడా అంతే కలిగి ఉండాలి. మనము ఇప్పుడు పొందుకున్న ఈ స్పిరిచువల్ హీలింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా పొందుకున్నాం, మనము కేవలము మనం నోటితో ఒప్పుకోవడం ద్వారానే మనకు అది కలిగింది. లేకపోతే అదంతా ఈజీగా దొరకదనమాట. రక్షణ ఉచితంగానే వస్తుంది, ఎవరు కాదనరు. రక్షణకు మనము ఏ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు, ఏదో సమయం చేయాల్సిన అవసరం లేదు, ఏ బలిని అర్పించాల్సిన అవసరం లేదు. కానీ నోటితో ఒప్పుకున్నప్పుడు ఆత్మలో స్వస్థత వస్తుంది. ఆత్మలో స్వస్థత రావడమే కాదు కానీ ఆయనతో బంధం ఏర్పడుతుంది. ఎలాంటి బంధం అది? ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన అనుబంధం ఆయనతో మనకి ఏర్పడుతుంది అనమాట. ఈ ఆత్మీయమైన అనుబంధం ఆయనలో మనం కలిగి ఉన్నప్పుడు చూడండి, శరీరానికి పట్టిన రోగం కూడా మనకు అసలు అది రోగంలా కూడా అనిపించదు తెలుసా. ఒక మాట నాకు చాలా చాలా బాగా నచ్చింది. అదేంటంటే నాకు చాలా ఇష్టం అనిపించింది ఈ మాట. చూద్దాం చూడండి మనం అందరము కూడా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం, 18-14లో ఏమని ఉంటుందంటే, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. ఇక్కడ ఆలోచన చేస్తే నరుని ఆత్మ అంట ఏం చేస్తుందంట, వాని యొక్క వ్యాధిని వాడు ఓర్చుకోగలడంట. అంటే ఏ విధంగా? దీని భావం ఏంటంటే మనిషి యొక్క ఆత్మ ధైర్యంగా ఉంటే వానికున్న శారీరక బాధలను కూడా తట్టుకోగలడు, ఓర్చుకోగలడు. అవి ఎంత పెద్దవైనా సరే, అవి ఎంత చిన్నవైనా సరే, ఆత్మను మనము సరిగ్గా పెట్టుకుంటే, ధైర్యంగా ఉంచుకుంటేనంట ఆ యొక్క బాధలు కూడా మనకు అసలు బాధలుగానే అనిపించవంట. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. నలిగిపోయిన హృదయము ఎంతగా నలిగిపోతుందండి. మన హృదయం ఎంత నలిగిపోతుందంటే, మన ఇంట్లో మనం ఇష్టంగా ప్రేమించుకుంటున్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, మన అమ్మ నాన్నలు కావచ్చు, లేకపోతే మన ఇరుగు పొరుగు వారికి కావచ్చు, బంధుమిత్రుల అందరికి ఎవరికైనా సరే ఒక చిన్న కష్టం వచ్చిందన్నప్పుడు మనము విలువిలలాడిపోతూ ఉంటాం. ఇది ఒక సైడ్ బాధ అయినప్పుడు మరొక బాధ ఉంది. ఇది ఎలాంటి బాధ? శారీరకమైన బాధలు ఇవి కదా. మన శరీరానికి ఒక ఏదైనా జ్వరము లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైన రోగం మాత్రమే కాదు కానీ బాధ అన్నప్పుడు మన పక్కన ఉన్న వారికి ఏదైనా సమస్య వచ్చినా, ఒక బాధ వచ్చినా మనం కూడా ఎంతగానో కృషించిపోతూ ఉంటాం, కుమిలిపోతూ ఉంటాం. కానీ
ప్రభువుని నమ్ముకొని ఆయనతో ఆత్మీయమైన సంబంధం కలిగి ఉండిన వాళ్ళల్లో ఈ నలిగిపోయే హృదయం ఎలా ఉంటుందంటే, ఆయనకు ఇష్టమైనట్టు బ్రతకలేక, ఆయన అడుగుజాడల్లో నిలవలేక, ప్రతిసారి ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు ఒక బలహీనత వచ్చి పడిపోతున్నప్పుడు మనం ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నామా లేదా? ఇలాంటి శారీరకమైనటువంటి బలహీనతలు కావచ్చు, బాధలు కావచ్చు, వీటి విషయమై మనము ప్రభు దగ్గర అడుగుతున్నామా, అడిగే వారంగా ఉన్నామా? ఈ స్పిరిచువల్ హీలింగ్ మనకు కలిగింది సరే, మారు మనసు పొందుకున్నాం సరే, రక్షింపబడ్డాం సరే, బాప్తిస్మం తీసుకున్నాము సరే, కానీ ఈ మారు మనసు అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది మన లైఫ్ లాంగ్ అనమాట. అంటే మనము శ్వాస విడిచేంత వరకు కూడా ఈ మారు మనసు దినము పొందుకుంటూనే ఉండాలండి, దినదినము పొందుకుంటూనే ఉండాలి. ఎందుకు దినదినము మారు మనసు అవసరం అంటే, మనము పరిపూర్ణంగా లేం, ఆయన పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు, మనం అలాగన లేం. మనము చేజారిపోతూ ఉంటాం, మనం బలహీన పడిపోతూ ఉంటాం. కానీ కాలు జారనని అనుకునలేకపోయే ఆయన చెయ్యి అడ్డు పెడతాడంట. ఆయన చెయ్యి అడ్డు పెట్టి మనల్ని ఏం చేస్తాడంట, తన రెక్కల క్రింద ఆశ్రయంను కలిగిస్తాడంట. ఇలాంటి మాట ఇంత ధైర్యంగా మనం చెప్పుకోవడానికి కావాల్సినటువంటి మనలో ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే, ఆయనతో బంధం ఉండాలి. ఆయనతో అనుబంధం మనం కలిగి ఉన్నప్పుడు ఎంత బాధనైనా, ఎంత శారీరకమైన రోగాలనైనా తట్టుకొని నిలబడేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడనమాట. ఆత్మబలం మనకి చాలా అవసరం. అందుకే అంటాడు కదా, పిరికితనము కలిగిన ఆత్మ నేను మీకు ఇవ్వలేదు. మనకైనా పిరికి కలిగిన ఆత్మను ఇవ్వలేడండి. బహుశా ఈ రాత్రి ఎవరైనా మనలో బలహీనతల వల్ల కృంగిపోతున్నామేమో, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన పాదాలు పట్టుకొని అడుగుదాం, ప్రవ్వా పలానా బలహీనతలో నేను పడుతున్నానయ్యా, నీకు ఇష్టమైనట్టుగా నేను బ్రతకాలని అనుకుంటున్నాను, కానీ ఇలాగను పడిపోతా ఉన్నాను, నేను ఎందుకు ఇలాగను పడిపోవాలి, నేను నీ సన్నిధి నుండి లేదంటే నీ చెంత నుండి నేను ఎందుకు దూరం అయిపోవాలి, నాకు అది ఇష్టం లేదు. నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో, ఎటువంటి బలహీనతలు అయితే నీకు నాకు మధ్య ఉన్నాయో, ఆ అడ్డుగోడలన్నింటినీ ప్రవ్వా మీరు తీసేసి మీతో ఆత్మబంధం కలిగి, మీతో అనుబంధం కలిగి ఉండడానికి నాకు మీ సహాయం దయచేయమని అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడనమాట. ఆయన సహాయం వలన మనము సైన్యాన్ని జయించగలం, ప్రాకారాలను దాటగలుగుతాం. కాబట్టి రాత్రి ఆత్మలో బలం కలిగిన వారంగా ఉందాం, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను పొందుకునే వారంగా ఉందాం. ఇంకా ఎవరైనా ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా మనం ఉన్నాం, కానీ ఆత్మీయంగా ఉన్నాం అనడానికి నిదర్శనం ఏంటి అంటే మనం ఎదగడమే. ఎలా ఎదుగుతున్నాం, అసలు ఎలా ఎదగాలి, ఇందులో ఎలా ఎదగాలి, ఎలా ఎదగగలుగుతాం మనము అని ఆలోచన చేస్తే ఇక్కడ మనం ఒక మాట చూడొచ్చు. నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు అని అన్నాడు క్వశ్చన్. ఇక్కడ ఎవడు సహిస్తాడు? ఇప్పుడు మీకు మీరు ఆలోచన చేయండి, ఎవరు నలిగిన హృదయాన్ని ఎవరండి పట్టించుకుంటారు? ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే మనము చాలామంది రకరకాలుగా రిలీజియన్స్ విషయంలో కావచ్చు, పర్టికులర్ క్యాస్ట్ విషయంలోనే అంత ఏమైపోయిందంటే, అంత రిస్ట్రిక్టెడ్గా ఉన్న ప్రజలు పక్కన వాడికి ఒక బాధ కలిగిందంటే, వాడి హృదయం నలిగిపోతూ ఉంది అంటే ఎంతమంది వచ్చి మనల్ని పలకరించి పట్టించుకోగలరు? ఎవరు ఉండరు, నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఉండరు. ఒకవేళ వచ్చి వాళ్ళు మాట్లాడినా భయపడకంటారేమో, అంతే. భయమో, వాళ్ళు భయపడద్దంటేనే భయం పోతుందా? పోదు కదా. మనకు అక్కడ ఏదో అవసరం. ఏం అవసరం అక్కడ అంటే, ఆయనకు నీకు మధ్య ఆత్మబంధం, అనుబంధము చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఈ స్పిరిచువల్ లైఫ్లో మనము ఎదుగుతున్నప్పుడు ఎలా ఉండాలి అంటే, ఆ యొక్క జర్నీలో మనం ఎలా ఉండాలంటే, తీసుకున్న స్టాండ్కి మనము తగినట్టుగా స్టెబిలిటీ కలిగి మనము ఉండాలన్నమాట. స్టెబిలిటీ కలిగి మనము ఉండాలి. స్థిరంగా మనము విశ్వాసమందు కట్టబడితే ఆయన సమస్తము మన పట్ల జరిగించేవాడుగా ఉన్నాడు. ఆయనతో కలిగిన ఆ యొక్క ఆత్మబంధం ఎలా ఉంటుందంటే, ఆయన ఆత్మీయతలో పరవశించిపోతున్నప్పుడు, ఆయనలో మనం ఉంటున్నప్పుడు, ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నప్పుడు ఏమనిపించాలి తెలుసా? ఇంకా నీ ప్రేమ నాకు కావాలయ్యా, ఇంకా నీ ప్రేమను నేను ఆస్వాదించాలి, ఇంకా నేను నీ ప్రేమలో ఒదిగిపోవాలి, నీ ప్రేమలో నేను ఉండాలి, నీ ప్రేమ యందు నేను నిలిచి ఉండాలి. ఇలాంటి మాటలు ప్రతిరోజు మనం దేవుడితో సంభాషిస్తూ ఉండేవారంగా ఉండాలి. నేను మా ఇంట్లో ఇప్పుడు నేను డైలీ
నేను ఏ పని చేసుకుంటా ఉన్నా సరే, ఏదైనా సరే చిన్న విషయం కానీ నేను రాసుకుంటున్నప్పుడు ఏదైనా పెన్ కింద పడిపోయినా కూడా నేను ఏమనుకుంటానంటే, అయ్యో పెన్ పడిపోయింది అయ్యా నేను ఎత్తుకుంటున్నాను, ఇలా చెప్పుకుంటాను అనమాట. ఎందుకంటే ఆయన అంత ఓన్ అయిపోవాలి మనకు అనమాట. అంతలా మనము ఆయనకు కనెక్ట్ అయిపోవాలి. అప్పుడు అపవాది అనేవాడు మనల్ని ఢీ కొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఆ టైంలో వాడు చేసే ఆ ప్రయత్నాల్ని తిప్పి కొట్టాలంటే మనకు కావాల్సింది ఏంటంటే, విరిగి నలిగిన హృదయాన్ని ఎవరు లక్ష్య పెడతారు? అబ్సల్యూట్లీ మనం చెప్పుకోవచ్చు, యేసు క్రీస్తు ప్రభు. విరిగి నలిగిన హృదయమును నీవు లక్ష్య పెట్టేవాడివి అని లేఖనాలు చూస్తాం కదా మనము. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన మాత్రమే లక్ష్య పెట్టగలడండి. ఆ యొక్క విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్య పెట్టగలిగిన ఆయన చెంతకు మనము చేరినప్పుడు, ఆయన పాదాల చెంత మనం ఉన్నప్పుడు, నా మనసు విరుగుతుందయ్యా, నా మనసు నలిగిపోతుందయ్యా, కృంగిపోతున్నాను అని చెప్పినప్పుడు మనకి ఈ మాట గుర్తు రావాలి. చూసుకున్నాం కదా, మీ హృదయములను కలవరపరచనీయొద్దు, నేను ఒక ఫలితాన్ని మీకు ఇవ్వబోతా ఉన్నాను. ఏంటి ఆ రిజల్ట్ అంటే, పరలోక రాజ్యంలో నేనుండు స్థలములో మీరును ఉండులాగునా నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మీరు చేయవలసింది ఒకటే, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారుగా మీరు ఉండండి. ఎలాగొస్తుంది సత్యము? ఏంటి సత్యము అంటే మనం చూసుకున్నాం, నీ వాక్యమే సత్యము అని లేఖనాలు సెలవిస్తున్నాయి. వాక్యం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఆయనే వాక్యము, ఆయనే వాక్యమై ఉన్నాడని మనము లేఖనాలు చూస్తామన్నమాట. ఆయన ఉండంగా మనకు దిగులు అవసరం లేదని మనము మాటతో చెప్పేవారంగా మాత్రమే కాకుండా ఆత్మలో బలము కలిగి స్థిరత్వం కలిగి మనము ఉండేవారంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం కాదు కానీ ఆత్మ తానే మనలో ఆత్మను కుమ్మరించాడు కాబట్టి ఇది మెయిన్ పాయింట్. ఆత్మ తానే మన హృదయంలో ఏం పెట్టాడు? తన ఆత్మను కుమ్మరించాడు. చూడండి, తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్తా ఉంటారు కదా, చిన్న వెలుగు ఉంటుందంట అక్కడ, బిడ్డకు సరిపడా వెలుగు అక్కడ ఉంటుందంట తల్లి గర్భంలో. ఆ వెలుగు ఎవరు? ఈ లోకానికి వెలుగై ఉన్న మన యేసు ప్రభువే కదా. ఆ వెలుగును బట్టి ఆ గర్భంలో ఉన్న శిశువు ఏం చేస్తూ ఉంటుంది? ఆదరించబడతా ఉంటుంది. అలాగనే మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము వెలుగై ఉన్న దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనము చీకట్లోకి వెళ్తున్నాం అన్నప్పుడు ఆయన ఎటు తిరిగి మనల్ని వెనక్కి లాక్కోవడానికి, ఆయన వెలుగులోనికి లాక్కోవడానికి ఆయన ట్రై చేస్తూ ఉంటాడు. మనము ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి, అంటే మనం కొంచెం హెల్ప్ఫుల్గా ఆయనకు ఉండాలి. అది ఎలా వస్తుంది? మనం ఎలా ఆయనకి హెల్ప్ఫుల్గా తయారవ్వగలము అని అంటే, విరిగి నలిగిన హృదయం ఖచ్చితంగా మనకు ఉండాలి. ఒక్క విషయంలో మాత్రమే కాదు, ప్రతి విషయంలోనూ విరిగి నలగడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయంలోనూ ఇతరులతో మాట్లాడే విషయంలో విరిగి నలగాలి. ఏంటి మాట్లాడే విషయంలో విరిగి నలగడం ఏంటి అని ఆలోచన చేస్తే, అవును, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారమే మనం ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి కృంగిపోతున్నప్పుడు మనం ధైర్యంగా ఒక మాట చెప్పలేనప్పుడు ఎందుకు ఇంకా మనం మన విశ్వాసము, మన భక్తి ఆ వ్యక్తికి మనం చెప్పగలగాలి కదా. లేదు, ప్రతి ప్రతికూల పరిస్థితిని నీకు అనుకూలపరిచేవాడు నీ దగ్గర ఉన్నాడు కాబట్టి నువ్వు ఆత్మలో బలము కలిగి నువ్వు ఉండు అని మనము చెప్పేవారంగా ఉండాలన్నమాట. ఇటు ఆత్మలో స్వస్థత పొందినవాడంట శరీర రుగ్మతలకు పడిపోడు, పైగా ఏం చూస్తాడో తెలుసా? విజయాన్ని చూడగలుగుతాడనమాట. ఎందుకు? అసలు ఆత్మ ఏం చేస్తుంది? రోమీలకు రాసిన పత్రిక 7:6లో జీవింపచేస్తుంది. ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? జీవింపచేసేదిగా ఉందన్నమాట. ఇప్పుడు స్వస్థతల సభలు జరుగుతున్నాయి, అక్కడ మనకు ఆత్మకు కావాల్సిన ఆహారం దొరుకుతుందా అంటే కంపల్సరీగా చెప్పొచ్చు, అక్కడ దొరకదు. స్వస్థతల సభలలో మనకు ఆత్మకు కావాల్సిన ఆహారం దొరకదు. రక్షణ సువార్త ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి, అక్కడ దొరుకుతుందా అంటే అక్కడ ఖచ్చితంగా మనకు ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం దొరుకుతుంది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఈరోజు ఒక వ్యాధి వచ్చింది, ప్రభువా దీన్ని తీసేయని మనం అడిగాం. మనకున్న విశ్వాసాన్ని బట్టి నా బిడ్డ ఎక్కడ బాధపడుతుందోనని ఆయన మనకున్నటువంటి రోగాన్ని తీసేశాడు, బాగుంది. ఆ వెంటనే మనకు మరణం వచ్చింది. ఏంటి యూజ్ ఏంటి? అందుకే అంటాడు కదా, ఒక మనిషి అంట సర్వలోకమును సంపాదించుకుంటే ఏంటి ప్రయోజనము? ఏముంటుంది? ఏ ప్రయోజనం ఏంటి అక్కడ? ఏ ప్రయోజనం లేదు కదా. మన ఈ ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కావాలంటే, లేదంటే ప్రభువుతో ఆత్మ సంబంధమైన జీవితం మనం కలిగి ఉండాలంటే ఇక్కడ డబ్బు అవసరం లేదు, నీ కలర్ అవసరం లేదు, నీ రంగు అవసరం లేదు, నువ్వు ఎలా ఉన్నావో ఆయనకు అనవసరము. నీ హృదయం మాత్రమే ఆయనకు కావాలి. ఎలాంటి హృదయము? విరిగి నలిగిన హృదయం ఆయనకు కావాలి. లేదు, నా హృదయంలో నేను అన్నీ పెట్టేసుకుంటాను, లోకమంతా తెచ్చి నా హృదయంలో పెట్టుకుంటాను, అయినా సరే నేను తలుపు తీస్తానయ్యా నువ్వు రా అంటే ఆయన రాడు.
అన్నీ తీసేసుకోవాలి. లోకంలో ఉన్నవన్నింటినీ మనం దూరపరుచుకున్నప్పుడు, అయ్యా నేను నా హృదయం వెనుక, నా హృదయం యొక్క తలుపు నువ్వు తడుతున్నావు కదా, నేను ఓపెన్ చేస్తున్నానయ్యా, నువ్వు నాలోకి రా, నా హృదయంలోనికి నువ్వు రాని మనం ఆహ్వానించినప్పుడు మనం ఆయన హృదయాన్ని మన హృదయంలోకి ఆయనను ఆహ్వానిస్తామో లేదో అటు ఉంచితే ఆయన మాత్రము తన హృదయంలో నీకు స్థానాన్ని భద్రపరిచాడనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఆత్మ సంబంధమైన స్వస్థత శరీరానికి పట్టినటువంటి ఎంత వ్యాధినైనా కూడా ఓర్చుకునేదిగా చేస్తుందన్నమాట. సరే, అనుభవ జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి కదా. ఆత్మ సంబంధమైన స్వస్థత అంటే ఏంటో చూసుకున్నాం. విరిగి నలిగిన హృదయం మనకు కావాలి. ఆత్మ సంబంధమైన స్వస్థతలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అందులో ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఆయన దగ్గర కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, నేను చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వారు పెన్ అడిగినప్పుడు పెన్ ఇస్తాం అనుకోండి ఆడుకోవడానికో, లేకపోతే చిన్నపిల్లలు అంటే మరి ఒక 1-2 years పిల్లలు అనుకుందాం. వాళ్ళు ఏదైనా మనల్ని అడిగినప్పుడు మనం ఇస్తాం. వెంటనే పిల్లలు థ్యాంక్స్ చెప్తారా? వాళ్ళకి తెలుస్తుందా థ్యాంక్స్ చెప్పాలి అని? అఫ్కోర్స్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఏంటంటే తెలియదు, వాళ్ళకి చెప్పలేరు కదా థ్యాంక్స్ అని, తిరిగి చెప్పలేరు. కానీ మనకు తెలుసు కదా, ఏదైనా ఒకరు మనకి హెల్ప్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? తిరిగి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞత కలిగిన జీవితం మనం అలా జీవించాలని మనకు తెలుసు. సో అలాగనే 10 మంది కుష్ఠరోగుల విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 9 మంది కూడా స్వస్థత పొందుకున్నారు, కానీ ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. వాడెవరు అని ఆలోచన చేస్తే సమరయుడంట. ప్రభు ఇంకో మాట అంటాడు, 9 మంది బాగుపడ్డారు కదా, ఈ ఒక్క అన్యుడు మాత్రమే వచ్చాడేంటి అంటాడు. అక్కడ ఆయన చేస్తాడు, సాగిలపడి కృతజ్ఞత కలిగిన జీవితము ఎలా ఉంటుందో మన కంటికి సాదృశ్యంగా చూపిస్తాడనమాట. చూడండి, కృతజ్ఞత కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. మనుషుల ఎదుట కొన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకోలేకపోయినా, చెప్పుకునే పరిస్థితులు మనకు ఉండకపోయినా, చెప్పే ఛాన్సెస్ మనకు రాకపోయినా పర్లేదేమో, కానీ ప్రభువు అంటాడు కదా, యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఎనీథింగ్. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. పీలుస్తున్న ఊపిరిని కూడా మనం మర్చిపోకూడదు. ఉచితంగా ఇస్తున్నాడు కదా, అన్నీ ఉచితంగానే ఇస్తున్నాడు, అన్నీ సమకూరుస్తున్నాడు కదా, ఇంకేంటిలే నాకు అనే ఇదిలో మనం ఉండకూడదు అనమాట. అయ్యా, నువ్వు ఇస్తున్న ప్రతి ఒక్క సమృద్ధిని బట్టి, సంతృప్తికరమైన జీవితాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానని స్తుతించేటువంటి మనస్సు, కృతజ్ఞత కలిగిన మనస్సును మనము ఆయన దగ్గర బయలుపరిచేవారంగా ఉండాలన్నమాట. ఆత్మలో స్వస్థత పొందిన వాని పాపాలు అయితే క్షమించబడతాయి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. ప్రభుతో ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని మనము కలిగి ఉండేవారంగా ఉండాలని చూసామన్నమాట. మనం మళ్ళీ ఇంకొక అధ్యాయంలో మనం చూడొచ్చు. ఏంటి? యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు అనమాట. పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో ఏం జరిగిందంటే, అక్కడ పేతురు, యోహాను, యాకోబులు ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయంలోనికి వెళ్తున్నప్పుడు అక్కడ కుంటి అంటే భిక్షం అడుగుతూ ఉంటాడంట. అక్కడ భిక్షం అడుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని బట్టి ప్రభు ఆయన విషయంలో చేసినటువంటి కార్యం ఏంటి అని ఆలోచన చేస్తే, మనము ఇది లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో మనం ఇందాక చూసుకున్నట్లు సాగిలపడే అనుభవం అంటే కృతజ్ఞత కలిగిన జీవితం మనము జీవించాలని మనము చూసుకున్నాం అన్నమాట. అయితే మనం ఇప్పుడు జ్ఞానం చేసుకుంటున్న అంశం ఏంటి అని అడిగితే, అని ఆలోచన చేసినప్పుడు, ఆ యొక్క కుంటివాడు లేదంటే భిక్షం ఎత్తుకుంటున్నటువంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? వాడు దేవాలయంలో అడుక్కోవడానికి అక్కడ కూర్చునేవాడు. ఏమైనా దొరుకుతుందేమోనని పేతురు, యోహాను, యాకోబుల వైపు చూసినప్పుడు ఆయన, నీవు కోరుకున్నది మా దగ్గర లేదన్నట్టుగా, మాకు కలిగి ఉంది నీకు ఇస్తామని చెప్పినప్పుడు, లేచి నడువు అని చెప్పినప్పుడు అక్కడ స్వస్థత పొందుకున్నాడు. అయితే దేవుణ్ణి స్తుతించే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. ఫస్ట్ నిలిచాడు, తర్వాత నడిచాడు, తర్వాత అక్కడ మనం చూస్తే గంతులు వేసినట్లుగా మనము చూస్తామన్నమాట. గంతులు వేసే అనుభవం. ఆత్మీయ జీవితం కలిగిన మనము శరీరానికి పట్టిన రోగాన్ని బట్టి ఆత్మలో స్థిరత్వం కలిగి ఉంటే ఏం చేస్తామో తెలుసా? గంతులేస్తామన్నమాట. అర్రే ఉంటే ఉంది, పోతే పోయిందిలే ఈ జీవితము అన్నట్టుగా కాదు, కానీ ఈ జీవితం ఉన్నా ప్రభువు కోసమే, పోయినా కూడా ప్రభువు కోసమే. అదే పౌలు మనము చాలా చక్కగా చూసుకోవచ్చు. ఆయన ఒక మాట అంటాడు కదా, ఫర్ టు మీ లైఫ్ ఇస్ క్రైస్ట్ అండ్ డెత్ ఇస్ ప్రాఫిట్ కదా.
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏంటంట లాభం అంట. ఇంత గొప్పగా చూడండి, మనము కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి. ప్రభువుని స్తుతించే అనుభవంలో మనం ఉండాలి. ఇవి మనం కలిగి ఉన్నాము అని అంటే ఆత్మలో ఆత్మ సంబంధమైన స్థిరత్వం మనలో ఉందని అర్థం. ఆ తర్వాత ఇలాగ అనుభవ జ్ఞానం కలిగిన వారంగా మనం ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అనుభవం అంటే థ్యాంక్స్ చెప్పే అనుభవం పిల్లలకి ఉండకపోవచ్చు, కానీ పెద్దలమైన మనకు తెలుసు ఎలా థ్యాంక్స్ చెప్పాలి, ఎలా కృతజ్ఞత చేయాలి అని మనకు తెలుసు. కాబట్టి మనము ప్రభువు దగ్గర అలాంటి నమ్మకం కలిగినటువంటి జీవితం, కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించాలి. రెండవ స్టెప్ మనం ఇక్కడ ఆలోచన చేస్తే లేఖన సారాంశం. లేఖనాలు ఎవ్వరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ఏది పడితే అది చెప్తున్నప్పుడు మనము గుడ్డిగా వినేవారంగా ఉండొద్దు. ఎందుకు? మొదటి కొరంది 2:15 ఏముంటుందంటే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచిస్తాడంట. ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంట? అన్నింటిని వివేచిస్తాడంట. అసలు ఏం వివేచిస్తాడు? అన్నింటినీ అంటే ఏం వివేచిస్తాడు? అన్ని ప్రభుకు సంబంధించిన విషయాలే కదా. ఎక్కడ సత్యం ఉంది, ఎక్కడ అసత్యం ఉంది, ఎవరు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు, ఎవరు మనల్ని చెడు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు అనే విషయాలను కూడా మనము చాలా జాగ్రత్తగా చూసుకునే వారంగా ఉండాలి. అలాంటివి మనకు తెలియాలంటే లేఖనాల యొక్క సారాంశం మనకు తెలిసి ఉండాలి. అంతే మాత్రమే కాదు, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనంలో చూడొచ్చు. ఏంటో తెలుసా? యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహిస్తారంట. యెహోవాను ఆశ్రయిస్తే మనకు సమస్తము గ్రహింపవుతుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. దీన్ని ఏమంటామంటే మనము క్రైస్ట్ ఫోన్ నెంబర్ అని చెప్తా ఉంటాం. జీసస్ క్రైస్ట్ యొక్క ఫోన్ నెంబర్ అని చెప్పుకుంటూ ఉంటాం. చాలా మంది ఏం చేస్తారంటే, నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, ఇక్కడ వరకు మాత్రమే స్టాప్ చేసుకొని దాన్ని ఎలాంటి వాటికి యూజ్ చేసుకుంటామంటే, ప్రవ్వా ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది ప్రవ్వా, నీవు నాకు మొరపెట్టు అన్నావు కదా, నేను నీకు మొరపెడుతున్నానయ్యా, నన్ను ఫాస్ట్ చేయి, నాకు ఉత్తరం ఇచ్చేసాయి ఇంకా అని చేస్తాం. అయ్యా ఈరోజు నాకు ఒక శరీరంలో బలహీనత ఉందయ్యా, దీన్ని నాకు తీసేస్తే, నువ్వు నాకు మొరపెట్టు అన్నావు కదా, నీకు మొరపెడుతున్నాను కదా, తీసేయి. ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తాం. ఈ కైండ్ ఆఫ్ వేలోనే మనం ఆలోచిస్తాం. కానీ ఆ పక్కన కూడా 2 మాటలు ఉన్నాయి. ఏంటి? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, 33వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఏమన్నాడు? గ్రహింపలేని గొప్ప సంగతులంట, గూఢమైన సంగతులంట. ఏంటి గ్రహింపలేని గొప్ప సంగతులను లేదంటే గూఢమైన సంగతులను మనము తెలుసుకోవడానికి ఏం చేయాలి? ఎక్కడికైనా వెళ్ళాలా? మనము ఎక్కడికైనా వెళ్తే తెలుస్తాయా ఇవన్నీ? కాదు కదా. లేఖనాల సారాంశం మనం తెలుసుకొని ఉండాలి. లేఖనాల యొక్క పరిశీలన మనకు తెలిసి ఉండాలి. బెరియా సంఘస్థులంట ఎలా ఉన్నారంట? వారు ప్రతిదినము లేఖనములను పరిశీలించేవారంట. పౌలుశీలలు చెప్పిన విధంగా ఇలాగన లేఖనాలు ఉన్నాయా లేవా అని పరిశీలించేవారంట. అలాంటి ఆత్మ సంబంధమైన స్వస్థత మనకు కలిగి ఉన్నామంటే, ఆత్మలో అనుబంధం ఆయనతో కలిగి మనము జీవిస్తున్నాము అనంటే, లేఖనము అనగానే ప్రభువు, లేఖనం అంటేనే ప్రభువు కదా. ఈ లేఖనాల నెరవేర్పును ఆయన పూర్తిగా నిరూపించేశాడు. అందుకే అంత్యకాలంలో అంత్య అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ అంత్య అబద్ధ క్రీస్తు నేనే రాజుని, నేనే దేవుణ్ణి, నేనే మెస్సియాని అని చెప్పుకున్నప్పుడంట ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు, ఆ యొక్క మెస్సియాని నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే, కొన్ని కోడింగ్ అవుతున్నాయి, కొన్ని కోడింగ్ అవ్వట్లేదు, వీడు నిజంగా మెస్సియా అని మాకు కొన్ని లేఖనాలు కొన్ని మాత్రమే వీడిలో నెరవేర్పయ్యాయి, ఇంకా మిగిలినవి నెరవేర్పు అవ్వలేదు అని అడుగుతారనమాట, చెప్తారనమాట వాళ్ళు. అలాగన లేఖనములను పరిశీలించడం అంటే, లేఖన సారాంశం మనం కలిగి ఉండడం అంటే దాని అర్థం ఏంటి? ప్రభువుని హత్తుకొని ఉండడం, ప్రభువును తెలుసుకోవడం, ప్రభువును అనుక్షణం ధ్యానించడం, ప్రభువులోనే నిత్యము ఆనందించడం, ప్రభువుతో ఆత్మబంధం కలిగి ఉండడం అన్నమాట. ఇటు లేఖనాలను మనము పరిశీలించే వారంగా ఉండాలన్నమాట. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కదా. అబద్ధ ప్రవక్తలను గురించి ఎందుకని జాగ్రత్తగా ఉండాలి అని అంటే, ఇదిగో ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని వాళ్ళు ఎన్నో కబుర్లు చెప్తారు. కాబట్టి వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం చేసినా సరేనండి, విని గ్రహించండి అని ఒక మాటలో చెప్పేస్తాడు ఆయన. విని గ్రహించుడి.
వినండి, గ్రహించండి. ఆత్మ చెప్పు సంగతులు ఏవనగా చెవి కలిగిన వాడు ఏం చేస్తాడంట? వింటాడంట. అసలు ఎందుకు చెప్పండి? ఆత్మ సంబంధమైన స్వస్థత మనకి ఏ విషయాలకు అవసరమో తెలుసా? ఎందుకు అవసరం అంటే ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదు. మత్తయి సువార్త 12:31 చూడొచ్చు. ఆత్మ విషయమైన దూషణకు ఏం లేదంట? క్షమాపణ లేదంట. మనము ఆయన్ని దూషిస్తేనంట మనకు ఏం లేదు? క్షమాపణ లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నామన్నమాట. కేవలము అద్భుతాల కొరకు, సూచక క్రియల కోసము మాత్రమే, శరీరాన్ని పట్టిన రోగాలకు కోసం మాత్రమే మనము వేగిరపడే వారంగా ఉండొద్దు. కేవలము వాటి కోసమే అయితే మన ఈ స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేయడము చాలా కష్టం అవుతుంది. చాలా చాలా కష్టం అవుతుంది. మనము ప్రభువు యొక్క వాక్యమును విని దాని ద్వారా నడుచుకునే వారంగా, ఆయన శక్తిని మనం ఆశ్రయించే వారంగా ఉండాలని ఈ రాత్రి ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు అనమాట. ఆయనతో ఆత్మీయంగా బంధం కలిగి ఉందాం. ఎన్ని బంధాలు ఉన్నా సరేనండి, ఆయనతో కలిగి ఉన్న ఈ ఆత్మబంధం మాత్రం చాలా గొప్పది. ఎంత గొప్పది అని అన్నప్పుడు ఆయన ప్రేమను మనం కొలవగలమా? కొలవలేం కదా. దాని ఎత్తు, వెడల్పు, లోతు మనం చూడలేం కదా. అలాగనే ఆయనతో మనం కలిగి ఉండే ఆ బంధాన్ని కూడా మనము అంచనా వేయలేం. అది ఎంత మాధుర్యంగా ఉంటుంది అనేది ఆయనలో ఉండి అనుభవించే వారికి మాత్రమే ఆ యొక్క స్మృతులు, ఆ యొక్క అనుభవాలు తెలుస్తాయన్నమాట. అటు అనుభవం కలిగిన వారంగా, అనుభవంతో ఉన్న వారంగా, ఆత్మ సంబంధమైన స్వస్థతను మాత్రమే కోరుకునే వారంగా మనం ఉందాం. ఈ ఆత్మ సంబంధమైన స్వస్థత కలిగి ఉన్న వాడికి శరీరానికి పట్టిన రోగాలు చాలా ఆఫ్టరల్ అనమాట. కాబట్టి వేగిరపడే మనసు మనం కలిగి ఉండాలి. దేనికోసము? మన కోసమే ఆయన సిద్ధపరిచినటువంటి రాజ్యంలో ఉండాలని. అది ఎలా దొరుకుతుంది అంటే స్పిరిచువల్ హీలింగ్ వల్లే దొరుకుతుంది. అది ఎలా మనం దాన్ని చేసుకోవాలి అన్నప్పుడు విరిగి నలిగిన హృదయం మనకు కావాలి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన మాత్రమే లక్ష్య పెట్టేవాడు. లేఖనాలను పరిశీలించాలి, సమస్తము గ్రహించాలి. ఏది పడితే అది నమ్మేవారంగా ఉండొద్దు. ప్రతిదీ లేఖనానికి సంబంధించినటువంటి ఆదర్శాలని మనము తీసుకునే వారంగా ఉండాలన్నమాట. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి నిమిత్తమే దీవించి ఆశీర్వదించునుగాక. ఆలస్యం అయి ఉంటే నన్ను క్షమించమని కోరుకుంటా ఉన్నాను.